నమస్తే, వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. అసలు ప్రధానంగా చూసుకుంటే బంగారం అంటే మక్కువ లేనటువంటి వరుణులు భారతీయులు, అందులో ప్రత్యేకంగా. సో బంగారానికి సంబంధించి రేట్లు అమాంతంగా పెరుగుతున్నాయి. అంటే దాదాపుగా ఈ 4 నెలల్లో చూసుకుంటే 30,000 పైచీలకు, అంటే 1 మంత్లోనే 10,000 పెరిగి 90 నుంచి 1,00,000 దాటింది, రికార్డు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్లో ఈ స్థాయిలో బంగారం రేటు ఎప్పుడు కూడా లేరు. సో దీనికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి. ఇటువైపు రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి ఒక్కొక్క ప్రోపగండా వస్తే బిజినెస్ పార్ట్నర్స్ సంబంధించి ఒకలాగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటువైపు చైనా యుఎస్కు సంబంధించినటువంటి ఏవైతే వార్ నడుస్తుందో, సో అక్కడ ఉన్నటువంటి ఈ ట్యాక్స్లో ప్రభావం చాలా కీలకంగా ఉంది. దాని ద్వారా ట్రంప్ వచ్చిన తర్వాతే ఈ స్థాయిలో సుంకాలు ఉండటం వల్ల ఇక రేట్లు పెరిగినటువంటి వాదన వినిపిస్తుంది. అసలు మదుపర్లు ఒకవేళ కొనాలనుకుంటే సరైన సమయమేనా? సో ఇప్పుడు పెళ్ళిళ్ళు రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి పరిస్థితి ఏంటి? ఒకవేళ తగ్గే అవకాశం ఉందా? ఇలాగే పెరుగుతూ ఉంటుందా? సో ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. సో ఈ అంశాలు మనం ఈరోజు ప్రధానంగా చర్చిద్దాం. ఎందుకు ఈ రేట్లు పెరగడానికి కారణం? సో భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందా? సో మదుపర్లు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ కొనుగోలు చేయాలనుకుంటే సరైన సమయం, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ప్రధానంగా మనతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త బచ్చు శ్రీనివాసరావు గారు మనకి అందుబాటులో ఉన్నారు స్టూడియోలో. వారికి నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి జూమ్ కాల్లో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అండ్ ప్రధానంగా ఒకసారి శ్రీనివాస్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. అండ్ అంటే చూస్తుంటాం బంగారం అనగానే చాలా మక్కువ, ప్రత్యేకంగా మనకి వివాహాది శుభకార్యాలు కానీ, లేకపోతే ఏదైనా భగవంతుడికి సంబంధించినటువంటి నెక్స్ట్ అక్షయ తృతీయ కూడా రాబోతుంది. అంటే ఏ సమయం వచ్చినా కూడా బంగారం ప్రత్యేకం. అంటే బంగారానికి ఉన్నటువంటి ప్రత్యేకత బంగారానికి. సో అందులోని భారతీయ ఉన్నటువంటి సంప్రదాయాల్లో చాలా బంగారానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సో ఈ స్థాయిలో పెరగటం అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే 2008 వరకు ఒక రేట్లు ఉండేవి, తర్వాత 2025కు మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 1,00,000 అవుతుందా అనేది ఎవరు ఊహించలేదు ఈ స్థాయిలో. సో దీనికి ప్రధానంగా అసలు ఎందుకు కారణం ఏంటంటారు? మొట్టమొదట మీ ఏఎన్ఎన్ వీక్షకులకు, మీకు పెద్దలు రామ్మోహన్ రావు గారికి అందరికీ నమస్తే. బంగారం పెరగడానికి ప్రధానంగా డిమాండ్ ఒకటి, డిమాండ్ అండ్ సప్లై 2. ఇది అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరిగినప్పుడు, దాంతోపాటు బంగారం ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, మదుపర్లు దీనిపైన ఎక్కువ పెట్టుబడులు పెట్టినప్పుడు అప్పుడు కూడా బంగారం రేట్లు పెరుగుతుంటాయి. ఇంకోటి, దిగుమతి సుంకాలు ఎక్కువైనప్పుడు కూడా ఈ బంగారం రేట్ అనేటువంటి పెరుగుతుంటుంది. దాంతోపాటు భారతదేశంలో ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ప్రైస్ పెరగడం, రూపాయి పతనం కారణం అయ్యేటువంటి సందర్భం. ఇంకోటి, ఈ మోస్ట్ ఎక్కువ ఈ ప్రపంచంలోనే ఎక్కువగా అత్యధికంగా వాడేది చైనా అయితే దాని తర్వాత భారతదేశమే. కాబట్టి ఈ అంతర్జాతీయ మార్కెట్లో కలిగేటువంటి ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల బంగారు ప్రధానంగా వాటి రేట్లు పెరుగుతూనే ఉంటాయి, అప్పుడప్పుడు తగ్గుతూ కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు ఈరోజు పెరిగినటువంటి రేటుకు ప్రధానంగా ఈ జరుగుతున్నటువంటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఎగుమతి దిగుమతి సుంకాలపైన పోటీ పడి ఈ యొక్క సుంకాలు పెంచేటువంటి అమెరికా తన సుంకాలు పెంచుతున్నటువంటి సందర్భం. మనం ఎక్కువ మొత్తంలో భారతదేశం ఎక్కువ కూడా దిగుమతి పైనే ఆధారపడి ఉండడం, ఉత్పత్తి మన దగ్గర ఎక్కువగా లేకపోవడం, ఈ విధంగా అనేక కారణాల చేత భారతదేశంలో బంగారం ఒక్కసారిగా పెరిగిపోయింది. రైట్. అంటే మనం ఒకసారి రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. ఎస్, అంటే బంగారం అనేది ఈ స్థాయిలో పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే బంగారంపై ఎవరైతే పెట్టుబడి పెట్టుకున్నారో వారికి ఒక రకంగా శుభవార్త అని చెప్పుకోవచ్చు, కానీ వ్యాపారులకి శుభవార్త. అంటే దీనివల్ల ఏవైతే ఉన్నాయో వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి లేవనేది ఒక ప్రశ్న. తర్వాత నేను శ్రీనివాసరావు గారిని అడుగుతాను. అంటే ప్రధానంగా అసలు పెరగడానికి మీకున్నటువంటి పరిధిలో కారణాలు ఏమై ఉంటాయంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే ఫస్ట్ శ్రీనివాస్ గారికి, మన అమాని ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పుడు కూడా భవిష్యత్తు పెట్టుబడిగా బంగారం రెండు రకాలు. ఒకటేమో బంగారం కొందరికి కొన్ని దేశాలకు పెట్టుబడి అయితే, మన దేశానికి ఒక సెంటిమెంట్ తో కూడిన పెట్టుబడి ఉంది. సెంటిమెంట్ అంటే తరతరాలుగా అటు 7 తరాల నుంచి మొదలు పెడితే మన పిల్లలకు బంగారాన్ని అందించడం ఒక ఆనవాయితీగా, ఒక సెంటిమెంట్ గా ఉంది. కానీ చూడండి, అమ్మాయి ఇంటికి రావాలంటే ఏం చేస్తున్నది, ఎంత బంగారం పెడుతున్నారు మనం ఉంటాం తప్ప బంగారం లాంటి కింద వస్తుంది అనుకోరు. దాంతోపాటు బంగారం కూడా మా అమ్మాయి బంగారం అంటే మా అమ్మాయికి, మీ అమ్మాయి కంటే కూడా
నాకు వ్యక్త ఎత్తు బంగారం అని కూడా మనం కోరుకుంటాం. కాకపోతే కట్న కానుకలు ఎంత పోయినా కూడా బంగారం ఇంకా పోలేదు. అంటే నిజంగా మన వరకట్న నిషేధం వచ్చిన తర్వాత కూడా పసుపు కుంకుమ కింద ఏమైనా బంగారం పెట్టుకుంటే దానికి మీకు రాదు. మన చట్ట ప్రకారం అడుగుతుంది చెప్తున్నాను. చట్ట ప్రకారం దానికి మీకు రాదు. డిమాండ్ చేస్తే అది మళ్ళీ వరకట్నం కింద చేస్తాం. నేను ఇక్కడ 2 విషయాలు చెప్తున్నా. మొదటిది ఏమో మనం ప్రపంచంలో చాలా దేశాల దగ్గర బంగారం ఉంటుంది. ఉదాహరణకు అన్నిటికంటే ఎక్కువ బంగారం మనకు అమెరికా వద్ద ఉంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది కదా, మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్లా ఆయా రిజర్వ్ బ్యాంకులలో బంగారాన్ని ప్రాముఖ్యం చేస్తుంటాం. 91లో మన శ్రీవినాశ్వరరావు రాకముందు మన భారతదేశం బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాం. ఏది మన బ్రిటన్ ఇతర దేశాలు. ఇప్పుడు మెల్లమెల్లగా తాకట్టును విడిపించుకొని చేస్తాం. మొన్ననే 100 టన్నుల బంగారం మళ్ళీ మనం జరుపుకున్నాం. అంటే 91లో బయట దేశాలకు మన రిజర్వ్ బ్యాంక్ బంగారం తాకట్టు పెడితే దాన్ని మళ్ళీ వెనక్కి బంగారం అంటే వరకు విజయం సాధించండి. కానీ ఇక్కడ 400 టన్నుల బంగారం, దాదాపు ఇంతకు 400 టన్నుల బంగారం అక్కడ మనకు బ్రిటన్ లో ఇంకా 3 ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎదురు డబ్బులు ఇచ్చే వాళ్ళకి దాంట్లో పెట్టుకున్నాం. ఎందుకంటే మంచి రూపాయలు మళ్ళీ అవసరం వస్తే మన బంగారం తాకట్టు పెట్టుకోవడం మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి రవాణా ఎందుకు ఉందని అవసరం చేస్తున్నామని పెట్టుకున్నాం. ఇట్లా చూసుకుంటే మనకు ఈ బంగారం 2 రకాలు. ఒకటేమో ప్రభుత్వాల దగ్గర ఉండే బంగారం, 2 ప్రజల దగ్గర ఉండే బంగారం. ప్రభుత్వాల దగ్గర ఉండే బంగారం లెక్కలు ఇటువాటికి చెప్తాను. అమెరికా, చైనా, బ్రిటన్ ఇట్లా కొన్ని ప్రముఖ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల దగ్గర 1000 టన్నుల బంగారం ఉన్నది. 8,000 టన్నుల బంగారం దాకా మనకు అమెరికా దగ్గర ఉన్నది. మన దగ్గర కేవలం 869 టన్నుల బంగారం మాత్రమే మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నది. కానీ ప్రపంచంలో ఏవైతే 3-4 పెద్ద దేశాల దగ్గర ఎంత బంగారం ఉందో మన దేశంలోని ప్రజల వద్ద అంతకంటే 10 బంగారం ఉంటుందన్నమాట. ఎందుకున్నది అంటే ప్రతి తులము మాసం అంటాం కదా, ప్రతి పేదలు కూడా ఈ బంగారాన్ని మనం భవిష్యత్తు పెట్టుబడి చూస్తున్నాం, కుటుంబంలో వారసత్వంగా చూస్తున్నాం, కుటుంబంలో పిల్లలకు మళ్ళీ మేము అరిచే క్రమంగా చూస్తున్నాం. అంతేందుకు పేద కుటుంబాల్లో మంగళసూత్రం పుస్తే మనకు తాడు కట్టుకున్న 2 పుస్తలు మాత్రం ఉంటాయి కదా, అది తులమవాసం ఉంటాయి. ఇంకా వెనుకటైతే గ్రామీణ పేదలు కూడా పేదరికమే కానీ మిగతా ఆహారానికి ఇంత ఇబ్బంది పడేది కాదు. కానీ గంటీలని ముక్కుపోగాని ముక్కు పెద్ద పుడకానొద్దు కానీ, అలాగే కాళ్ళకు వెండి, ఈ నడుము నుంచి పైదాకా చాలా బంగారాలు కంటే మనకు దండెక్కడ ఇట్లా వేసుకునేవాళ్ళు. కనుక వెండి బంగారాలు పేదోళ్ళైనా కొంత వేసుకుంటారు. అట్లా మన దగ్గర మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి దగ్గర బంగారం చాలా ఉంటుంది. పూర్వంగా చెప్పండి, పెద్దోళ్ళు ఖర్చు పెట్టుకోరు, పెద్దోళ్ళు మళ్ళీ పూసపేరు వేసుకుంటారు, వాళ్ళు బంగారం పెద్ద వాడకపోవాలి. కానీ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి మాత్రం మనకు సెంటిమెంట్ గా బంగారం వాడుతున్నాం. అందుకనే మన భారతదేశంలో ప్రజల వద్ద ఉన్న బంగారమే మనకు పెద్ద బంగారం, పెద్ద ఆస్తి అంటున్నారు. ఇక పెరగడానికి కారణం చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య బంగారం ధర 24 క్యారెట్లు అయితే 1,02,000 రూపాయల చిల్లర రాకింది. ఇప్పటికి 22 క్యారెట్ల బంగారం 92,000 దాకా ఉంది. దాని కారణం ఏంటంటే ఆభరణం కల్తీ లేకుండా ఏది ఉండదు కనుక బంగారం 24 క్యారెట్ల బంగారం ఏం చేసుకోలేము మనం. దాన్ని ఏదైనా వేరే లోహంతో కలిసి మాత్రమే బాగా చెప్తాను, కలిస్తే తప్ప ఆభరణం కాదు. కనుక మన ఆభరణ బంగారం లెక్క పెట్టుకుంటే 1,00,000 బండేదు. కానీ 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం మాత్రం 1,00,000 దాటింది. 1,02,000, 1,20,000 దాకా. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళ సీజన్ ఇంకో 4-5 వేలు పెరుగుద్ది అంటున్నారు, చెప్పలేదు. పెళ్లిళ్ళ సీజన్ ఇప్పుడు మనమనే మొదలైంది కనుక ఏదైతే ఈ బంగారం కొనుక్కున్న దానిలో భవిష్యత్తు పెట్టుబడిగా మొన్నటి దాకా రెండోది బంగారం ఏమో పర్మనెంట్ మొదటి నుంచి వస్తున్న సాంప్రదాయం, రియల్ ఎస్టేట్ మధ్య పడిపోయి దానివల్ల మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ 16 నెలలుగా రియల్ ఎస్టేట్ పూర్తిగా మారిపోయింది. అది అంతటా వస్తున్నది. దాన్ని బట్టి మనకు ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ, ముఖ్యంగా తెలంగాణలో కానీ బంగారం మీద పెట్టుబడి పెట్టడం మంచి సేఫ్ సైడ్, పెరుగుతుంది కానీ తగ్గదు అనే మాట ఒకటి వస్తుంది. ఒక ఆనవాయితీగా మనం ఊళ్ళలో చూసుకుంటే రాజశేఖర్ గారు, నాకు చిన్నప్పుడు తులం బంగారం పుట్టెడు ఒడ్లు అనే లెక్క ఉంది. అంటే పుట్టెడు అంటే రకరకాల పుట్లు ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మనకు 8 బస్తాలు, 70-72 కిలోల బస్తాలు వడ్లు పుట్టెడు 8 అయితే 8 బస్తాలు అయితే పుట్టెడు అంటాం. ఈ పుట్టెడు వడ్లు బంగారం చాలా సమానంగా ఉంటాయి. 150 రూపాయల పుట్టెడు వడ్లు ఉంటే 150 రూపాయలు బంగారం ఉంటాయి. ఇప్పుడు ఎంత ఉన్నది పుట్టెడు వడ్లు అంటే మహా అయితే ఇప్పుడు 5.5 క్వింటాలు, ఇది 8 బస్తాలు అంటే 8.5 క్వింటాలు. క్వింటాలకు 2,000 పెట్టుకున్నా 2,300 గవర్నమెంట్ రేటు మధ్య ధర పెట్టుకున్నా, లేకుండా సన్న వడ్లు లెక్క పెట్టుకున్నా 2,500-2,600 దాటలేదు. కనుక 5 క్వింటాలు అంటే 15,000 కన్నా ఎక్కువ వస్తుంది పుట్టెడు వద్దాం. కానీ వాడు ఎక్కడి 15,000, ఎక్కడి 1,00,000 రూపాయలు, ఎక్కడి 90,000 వస్తున్నాం. 22 క్యారెట్ల బంగారం అనుకుంటే ఎక్కడి 90,000, ఎక్కడి 15,000 అంటే
వ్యవసాయ ఉత్పత్తులకు బంగారానికి దగ్గర సంబంధం గతంలో ఉంటుంటే ఇప్పుడు మామూలు రైతు కానీ ఎవరైనా కొనలేని పరిస్థితి, మామూలు వాళ్ళైతే అసలు కొనలేని పరిస్థితి ఉంది. ఎప్పుడైతే పుట్టాడు బాగుంటూ ఒక తులం బంగారం సమానంగా, తులం అంటే ఇప్పుడు కాదు ఈ లెక్క కాదు, ఆ పాత తులం వేరే ఉంటుంది. శ్రీనివాస్ గారు బాగా పాత తులం 12 గ్రాములు మనం పాత తులం. ఇప్పుడు తులమే 10 గ్రాములు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 12 తులాలే ప్రామాణికంగా తీసుకుంటారు వాళ్ళు తులం అంటే. 12 గ్రాములు 12 గ్రాములు బాగా తీసుకుంటాం తులం బంగారం అనమాట. కానీ ఇప్పుడు మనకి ఏమైందంటే వేరు తులం అంటున్నాం కానీ అది 10 గ్రాములే చేస్తున్నాం. అందుకని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఎంత పడిపోయినా ఏ రకంగా ఉన్నది, బంగారం ధర ఆకాశానికి ఎత్తాలని ఈ రెండు నేను కోరిక చెప్తున్నాను. అంతిమంగా ఒక మాట చెప్తాను. ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల రియల్ ఎస్టేట్ మొదటిదాకా 20,000 గజం ఉన్న బాపతి 10,000 ఇప్పుడు ఎవరు నమ్మలేదు. ఇంకా ఇప్పుడు ఒక రకంగా అనుకుంటారు అంటే బంగారమే చేసొచ్చి పెట్టుబడి అని ఇప్పటికి ప్రజలు భావిస్తున్నారు. ఆ కొనే మొదలు పడుతున్నారు. ఎప్పుడు కూడా ఆ డిమాండ్ సప్లై, ఇంతకుముందు శ్రీవాస్ ఉన్నారు కదా, డిమాండ్ సప్లై ఏముంటుంది అంటే పెళ్లినప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు అట్లాగే అక్షర తృతీయ కూడా వస్తున్నది. అక్షర తృతీయ నాడు బంగారం కొనమని ఎవరు చెప్పలేదు. అదో సెంటిమెంట్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే మన పండుగలు పబ్బాలను మన టీవీ ఛానల్ ఏం చేసినాయంటే దాన్ని మార్కెట్ అంటే కన్జ్యూమరిజంతోని నింపేసి కంపెనీ వాళ్ళ ప్రతి కూడా వ్యాపారమే, బంగారం కూడా వ్యాపారం. బంగారం ఇప్పుడు వ్యాపారమే, కానీ ప్రతి సెంటిమెంట్, ప్రతి చిన్న పండుగ కూడా ఏం చేద్దామనే దానికి అక్షర తృతీయ అనేది రావడం వల్ల కూడా బంగారం కొనమని చెప్పకపోయినా అది సెంటిమెంట్ గా తులవ మాత్రం కొనుక్కోవాలని ప్రజలు ఎగబడుతున్నారు. కొన్నిసార్లు అయితే అక్షర తృతీయ 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత కూడా బంగారం షాపులు కిటికీలు రాస్తుంటాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే కొంత బ్రేక్ పడ్డదని నేను అనుకుంటున్నాను. ఈ బ్రేక్ కొద్ది కాలం ఉంటది. మళ్ళీ పెళ్లిలు పోగానే శ్మశాన వైద్యం, పరిస్థితి వైద్యం బోధన ఒకటి ఉన్నది. కొత్తగా పెరుగుతున్న సందర్భంలో వేలంపాట రాజకీయాలు అయిపోయింది. వేలంపాట లాగా పెరుగుతుంది. ఇవాళ నిన్న 95,000 ఉంటే ఇవాళ 1,02,000 పెరిగింది. ఇప్పుడు 2 రోజులు తేడా వచ్చింది. కనుక డిమాండ్ సప్లై తేడాలు ఒకటి. రెండోది బంగారం వెలికి తీయడంతో మన దేశంలో బంగారం నిల్వలు తక్కువ ఉన్నాయి. అమెరికా లాంటి దేశాలు ఇప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వాళ్ళ బంగారం వెలికి తీయడం లేదు, వేరే దేశాల బంగారం వెలికి తీసి వాళ్ళు దాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అమెరికా ముందు జాగ్రత్తగా ప్రతి ఇంధనాన్ని కూడా వాళ్ళు వాడుకోరు. కష్టకాలం వచ్చినా మనమే వాడుకున్నాం. వేరే నిల్వలు అయిపోయినాయి అంటే అని చెప్పి వేరే దేశాల మీద ఆధారపడి చేస్తున్నారు. ఇప్పుడు ఇంధన నిల్వలు ఇంధనం మీద కూడా పడిపోయింది. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత ఇంధనం కూడా మనకు చీప్ గా లభిస్తుంది. $30 కూడా $300 కూడా మనకు $30 కూడా మనకి ఒక గ్యాలలు ముడిచం వస్తుంది. అంటే మనకు బంగారం అనేది టీసీఎస్, దాంతో పాటు వాళ్ళ బంగారాన్ని వాడే క్రమంలో మనం ముందున్నా కూడా మిగతా దేశాలను చూసుకుంటే ఈ పోటీలో మనమే పోటీలు ఎక్కువ ఉంటాం. మన మధ్యతరగతి ఎక్కువ పోటీలో ఉంటాం. ఇక కొనే క్రమంలో ఉంటుంది కనుక మారాలని అనుకుంటాం. రైట్ శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఒకటంటే ఇప్పుడు ప్రధానంగా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అంటే శుభకార్యాలు రాబోతున్నాయి, ఒకవేళ ఇప్పుడు కొనాలి అనుకుంటే, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే చాలామంది తగ్గాకో పెరిగాకో మనం కొందాంలే అన్నటువంటి వాళ్ళకి ఒక రకంగా ఇది ఒక షాకింగ్ అని చెప్పొచ్చు. కానీ వ్యాపారస్తులకు కానీ లేకపోతే ఇటువైపు మదుపర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సరైన సమయం అంటారా, కొంత వేచి ఉంటే బెటర్ అంటారా? అంటే వాస్తవానికి ఏమంటే జనరల్గా ప్రజలు ఎవరైనా కూడా ఏ వస్తువుకైనా ధర స్తబ్దుగా ఉన్నప్పుడు తగ్గుతుంటే ఎవరు కొనరు, ధర పెరుగుతుంటేనే కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తెలుగులో ఒక పద్యం కూడా ఉంది, పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే అని చెప్పిండ్రు. అంటే పెరిగేటువంటిది ఖచ్చితంగా తగ్గుతుంది, ఇది ఇట్లాగే పెరుగుకుంటూ పోతుందని నేనైతే అనుకోవటం లేదు. డెఫినెట్గా ఈ ఫ్లక్చుయేషన్స్ అన్నీ కూడా ఈ యుద్ధము లేకపోతే ఈ పోటీబడి సుంకాలు వేసేటువంటి ప్రయత్నము జరుగుతుంది కాబట్టి ప్రపంచ మార్కెట్లో, అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు పెరిగింది. ఇంకోటి ఇప్పటివరకు రామ్మోహన్ రావు గారు కూడా అన్నారు, ఏమనంటే మన ఇప్పుడు రియల్ ఎస్టేటు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ పెట్టుబడిదారులు అటు రియల్ ఎస్టేట్ రంగం వైపు ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం. ఈ సమయంలో డబ్బున్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజులలో మంచి లాభాలు పొందుతారు. కానీ ఎప్పుడైతే ధర తక్కువ ఉంటుందో, షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు, ధరలు తగ్గిపోయినప్పుడు ప్రజలు వాటి వైపు చూడరు. ఏదైతే కంటిన్యూస్గా రేటు పెరుగుతూ ఉంటుందో దానివైపే ఈ పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా అటువైపు వెళ్తుంటారు. నిజంగా ఒక నిల్వ కోసము లేకపోతే ఒక ఆదాయ వనరుగా చూసే వ్యక్తులు ఈరోజు బంగారాన్ని కొనడం అనేటువంటిది అయితే సరైన విషయం కాదు. ఎందుకంటే ఇది డ్యూ టు ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం వల్ల, దిగుమతి సుంకాల వల్ల, లేకపోతే అంతర్జాతీయ మార్కెట్లో వచ్చినటువంటి సంక్షోభం వల్ల జరుగుతున్నటువంటి పరిణామంగానే దీన్ని అభివర్ణించాలి. కానీ ఇది కంటిన్యూస్గా ఇంకా
లక్ష దాటి 2 లక్షలకు వెళ్తుందో లేకపోతే 1.5 అవుతుందో, ఈ రోజు కొనలేదు రేపు చాలా పెరిగిపోతుంది అని అయితే నేను అనుకోను. అంటే ఈ వారం రోజుల్లో లేకపోతే ఇప్పుడు మీరు అన్నటువంటి పరిణామాలు చూసుకుంటే కనుక పెరిగే అవకాశం ఉందంటారా ఏమైనా? అదే ఇది ఇప్పుడు ఈరోజు చూసినాం కదా మనం, 2 రోజులలో 2,000 రూపాయలు పెరిగిందని విన్నాం కదా. అంటే 1,1800 ఇట్లా ఉంది. పెరుగుతుంది, పెరిగేటువంటి అంటే మనకు తెలిసిపోతుంది. డాలర్ ప్రైస్తోని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి కదా, ఈ సుంకాలు మీరేస్తే మేమేస్తాం, మేమేస్తే మీరేస్తాం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అది సుంకాలు వేయడం ఒక నియంత్రణ జరిగినప్పుడు, ఒక నిశ్చల స్థితికి వచ్చినప్పుడు కానీ ఈ ప్రైస్ తగ్గుతుంది. అంటే ఇంకోటి అంటే ప్రధానంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అంటే కొంత సేల్ పెట్టుకుంటారు ఖచ్చితంగా, అంటే బిజినెస్కి సంబంధించి ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వారికి ఒక రకంగా ప్లస్ పాయింట్ శుభం అనుకోవచ్చు. అంటే వ్యాపారస్తులు ఎందుకంటే ఆల్రెడీ ఉంటారు, పెరుగుతుంటుంది కాబట్టి వ్యాపారంలో ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నిల్వలు ఉంటాయి కాబట్టి పెరిగినప్పుడు వాళ్ళకి లాభమే. అట్లా అని చెప్పి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొనుగోలు చేసినప్పుడు అంటే పెరిగినా తగ్గినా వ్యాపారస్తులు మాత్రం తమ వ్యాపారాన్ని ఆపరు. తగ్గినప్పుడు కూడా వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఇది ఎప్పుడో ఒకసారి జరిగేటువంటి పరిణామంగానే దీన్ని చూడాలి. కానీ దీనివల్ల చాలా పెద్ద మొత్తంలో వ్యాపారస్తులు లాభపడిపోతారని అనుకోవడానికి ఆస్కారం లేదు. ధర పెరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో ప్రజలు కూడా కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, కొనే వ్యక్తులు ఆలోచిస్తారు. కాబట్టి పెద్ద వ్యాపారం కూడా తక్కువ జరుగుతుంది. ఏదైనా వస్తువు విలువ తక్కువ ఉన్నప్పుడు, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు, దాని ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు సేల్స్ ఎక్కువ ఉంటుంది. కానీ డిమాండ్ ఉన్నప్పుడు కూడా ప్రైస్ ఎక్కువ ఉంటే కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కాబట్టి వ్యాపారం కూడా తక్కువ జరుగుతుంది. రైట్ రామ్మోహన్ రావు గారు, ఒకటి అంటే ప్రధానంగా శ్రీనివాస్ గారు చెప్తుంది, ఇప్పుడు ఒకవేళ మీరు బంగారంపై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో లేకపోతే తీసుకోవాలనుకుంటే సరైన సమయం కాదంటున్నారు. అంటే ఇంకొకటి ప్రధానంగా వినిపిస్తుంది, అంటే ఒకవేళ పెట్టుకుంటే కనుక భవిష్యత్తులో ఈ గ్రాఫ్ తగ్గదు, ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. సో మీరేమంటారు? శ్రీనివాస్ గారితో ఏకీభవిస్తూనే దానికి అదనంగా 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీరు తక్కువైంది కొనాలి, నిజంగా కరెక్ట్, వాళ్ళని కరెక్ట్. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయే ధరలు స్టాగ్నేట్ అయ్యింది. సమస్య ఏంటంటే కొన్నామంటే మన దాకా 20,000 చెప్పినాం, ఇప్పుడు అదే 20,000 చెప్తున్నాం ఆ వ్యాపారం. మనం ఏమంటున్నాం అంటే 20కి 15కి వస్తుందా 14కి వస్తుందా చూస్తాం, ఇంకా తగ్గుతుంది. అట్లా వాళ్ళు ఏమనుకుంటారు 20 మొన్న 15 అంటే 2 ఏళ్ల క్రితం 20,000కి అమ్మాను కదా, ఇప్పుడు 20,000 రాకపోతే 2 ఏళ్ల నుంచి అసలు స్టాగ్నేట్ అయ్యింది కదా అని వీళ్ళు అనుకుంటారు. కనుక తగ్గింది కానీ మొత్తం పడిపోయి రియల్ ఎస్టేట్ ఏమైందంటే స్టాగ్నేట్ అయ్యి జాతర మందం అంటారు. జాతరలకు ఎందుకు పోతాం, అందరూ పోయినప్పుడు పోతాం. మామూలు రోజులు పోతే ఉంటేంది ఎంజాయ్ చేయడం కదా, ఇదే అంటే పెరుగుతుంది పోటీ 2 ఉంటాయి. మీరు ఆ అన్నది పోతున్నది ఏంటంటే పెరిగినప్పుడు తగ్గుతుండొచ్చు. కానీ అవసరాలు కూడా మంచి నేర్పిస్తే కదా, 1,00,000 అయినా 1,02,000 అయినా సరే కొనుక్కుందాం 10 గ్రాముల బంగారం అని ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే పెళ్లిళ్ళు ఉన్నాయి కనుక పెట్టక తప్పదు. కాకపోతే మనం మొత్తం ఇప్పటిదాకా బంగారం రేట్లు పెరిగే ప్రయత్నం చేస్తే తగ్గి మళ్ళీ పెరిగింది తప్ప 2 అడుగులు వెనక్కి పోతే 4 అడుగులు ముందుకు పోయింది బంగారం ఎప్పుడు కూడా. నాకు తెలిసి నేను 100 రూపాయలు, నాకు 65 ఏళ్ళ వయసు, ఇప్పుడు 100 రూపాయల నుంచి చూస్తున్నాయి బంగారం. తులం బంగారం 100 రూపాయలు అంటే 12 గ్రాముల కంటే చాలా మెల్లమెల్లగా ఎక్కడ 100 ఎక్కడ 1,00,000 వస్తుందండి. ఎన్ని వందలు అది నేను చెప్పాను. మిగతా ఉత్పత్తుల విషయంలో ఎక్కడ జరగలేదు ఇంత, మిగతా ఏ వ్యవసాయ ఉత్పత్తులు. రామ్మోహన్ గారు ఎందుకంటారు అంటే ఈ స్థాయి ఇందాక మీరు పుట్టుడు ధాన్యం లేకపోతే బియ్యం దానికి అప్పట్లో మీరున్న రోజులకి బ్యారేజ్ వేశారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో పూర్తిగా మారిపోయింది. ఎందుకంటారు అంటే ఈ స్థాయిలో ఇందాక డిమాండ్ అండ్ సప్లై అనుకోవచ్చా, లేకపోతే మక్కువ చూపించడం, లేకపోతే సెంటిమెంట్గా మారటం, ఇవన్నీ కారణాలు అనుకోవచ్చా? 2 ఉంటాయి రాజశేఖర్ గారు. ఇప్పుడు లక్షాధికారైన లవణమల్లమే కానీ బంగారు కణికలు మీగా పోపు అంటారు. ఒకనాడు నేను నా చిన్నప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉంది, అందుకని సత్య విప్లవం వచ్చింది, ఆ తర్వాత హరిత విప్లవం వచ్చింది, తర్వాత నీటి విప్లవం వచ్చింది. వాళ్ళ ఆహార ధాన్యాల కొరత లేదు. ఒకనాడు మనకు చాలా మంది మన గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే రెడ్లు అగ్రవర్ణాలకు రెడ్లలో కూడా చాలా మంది అన్న తెలిసిన అడ్వకేట్స్ డాక్టర్లు కూడా అన్నం తినకపోయేవాళ్ళు, గడక తినేవాళ్ళు. అంటే ఆహారం మీద అంత కొరత ఉంటుంది. ఎప్పుడైనా అన్నం తింటే అది జేజబుబా అనేవాడు. జేజబుబా అంటే పండుగ నాడే అన్నం పెడతాం. ఎప్పుడైనా ఏమైనా పండుగ వస్తే దేవుడికి నైవేద్యం పెట్టాలి అన్నం వండేవాడు. ఇవాళ అట్లుందా? ఇవాళ సన్న బియ్యం అన్నం అందరికీ రేషన్ షాపులు వస్తున్నాయి కదా, అది వేసి వేదం పోతుంది. కానీ ఇవాళ ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం మొదలు పెట్టాక అందరికి బియ్యం తింటున్నారు. ఇక మన రోగాలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే అప్పుడు బియ్యం తిన్నవాళ్ళు ఇప్పుడు అందరూ రొట్టె దగ్గర మారిండు, జొన్న రొట్టెకు మారిండు. అంటే ఆరోగ్య రీత్యా వీళ్ళేమో ఈ రకమైన సౌలభ్యం చూసుకుంటే ఇది కూడా బంగారం అనేది కొంతవరకు ఇప్పుడు చెప్తున్నారు. పేద ప్రజలతో ఏమో అవసరం, అంటే వాళ్ళ అవసరం అని కొనుక్కుంటారు. పెద్దోళ్ళేమో అసలు బంగారం వాడతలేరు అంట.
దాన్ని పెట్టుబడిగా ఇస్తున్నాం. బిస్కెట్ కొనుక్కోవడం, లాకర్లు నింపుకోవడం. ఎటొచ్చి మధ్యతరగతి వాళ్ళు 7 వారాల నగలు అంటాం కదా, ఇటు 7 వారాల నగలు ఉండాలి అనుకున్నవాడు ఇప్పుడు దాని మీద మోదీ పట్టుకొని కొనుక్కుంటున్నారు. మొన్నటిదాకా కొన్నవాడు ఇప్పుడు ఏం సంతోషపడుతున్నారంటే అమ్ముకోరు కదా వీడు. ఇప్పుడు ఇది కేవలం పెట్టుబడి అనేది మనకు కనపడుతుంది, మన వర్చువల్ అయితే చెప్పాలి. ఇప్పుడు 10,000 బంగారం కొనుక్కున్నప్పుడు చాలా సంతోషపడి ఇప్పుడు లక్షలు అమ్మేస్తాం, అమ్మాయం కదా, మళ్ళీ దొరకదు కదా అనుకుంటాం కదా. అంటే ఇది కేవలం పెరుగుదలను చూసి అమ్మరు, పెరుగుదలను చూసి కొనుక్కోరు. అవసరాన్ని ఇచ్చే కొనుక్కుంటారు, మన దగ్గర అవసరం ఇచ్చే కొనుక్కుంటున్నారు. ఇంకోటి బంగారం తయారు చేసే క్రమంలో మనం ఇంకా అంత అద్భుతంగా మన బంగారాన్ని మనం వాడుకుంటే తెచ్చుకుంటే దొరుకుతుంది కదా. కస్టమ్స్ డ్యూటీ కనుక ఎక్కువ ఉన్నది కనుక దొంగ బంగారం ఉంటుంది. బంగారం అంటే బంగారం కల్తీ కాదండి, బంగారానికి ట్యాక్స్ లేకుండా ఎగరెక్కి తీసుకొస్తున్నాం. చూసాం కదా మొన్న మనకు కర్ణాటకలో ఒక కేసు చూసాం. అట్లానే ఇతరత్ర మన కేసు ప్రతిసారి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎవరో కట్టుబడితే ఉంటారు. ఇది కారణం ఏంటంటే బంగారం మోతున్నది. బంగారం తెచ్చుకునే క్రమంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి మాత్రం ఇప్పటికీ ఏ రేటు వేసినా కొంటున్నారు, దాచిపెట్టుకుంటున్నారు. ఇంకో మాట మనకు బంగారం ఎక్కువ ఇంకొక దగ్గర ఎక్కడ ఉందంటే ప్రజల దగ్గర ఉంది, దేవస్థానంలో ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతకు ముందు బంగారం అంతా అటు పడేసి ఉండేది. ఇప్పుడు కరిగించి కొన్ని దేవస్థానాలు అయితే స్పష్టంగా ఏం చేస్తున్నాయంటే మొత్తం బంగారం వెండి కరిగించేసి కడ్డీలు తయారు చేసి బ్యాంకులు పెడితే వడ్డీ వస్తుంది కదా మనకి ఎందుకు అని చెప్పి బ్యాంకులు పెడుతున్నాం. మొదదాకా అన్ని మాడిగల్లో పడి ఉండేది. దేవుడి బంగారం, దేవుడి దగ్గర కూడా బంగారం చాలా ఉన్నాయి. వాటి అన్నింటి వస్తువులు తీసేసి కరిగించి కంటిన్యూ చేస్తున్నారు. అందుకని ఇవాళ మాంద్యం ఎప్పుడు ఏర్పడుతుందో, మాంద్యం ఉన్నప్పుడు 2 రకాలుగా రేట్లు తారుమారు అవుతుంటాయి. ఇప్పుడు ఇవాళ ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని మళ్ళీ చుట్టుముడుతుంది. సుంకాల యుద్ధం వల్ల గతంలో 2008లో ఆర్థిక మాంద్యం వచ్చింది, 2020లో కరోనాలో కొట్టుకుపోయింది ఆ మాంద్యం. ఇప్పుడు మళ్ళీ 2025లో మళ్ళీ ఆర్థిక మాంద్యం వస్తూ ఉంటున్నారు. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడల్లా కూడా మనం మాత్రం చెల్లిస్తలేము. దానికి ప్రధానమైన కారణం మన పొదుపరిచనము. మనము వచ్చే తరాలకి ఇల్లు ఇద్దామని చూస్తున్నాం. అట్లానే వచ్చే నెలలో ఏదైనా కరువు వస్తే మనం ఎట్లా ఎదుగుతా ఉంటుంది. ఇప్పటికీ పొదుపు మంత్రం మనం పడుతున్న భారతీయులకు ఈ ఆర్థిక మాంద్యాలు ఏమీ చేయలేవు. అదే విదేశాల్లో ఉండి, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న వాళ్ళు మన వాళ్ళు కూడా తయారవుతున్నారు. అంటే ప్రతిరోజు పరిగెడిపోయిన వచ్చిన వారం అక్కడ వారం చేయాలి కదా, 5 రోజులు పని చేయాలి, 2 రోజులు ఖర్చు పెట్టాలి, అయిపోతుంది. మళ్ళీ ఏముండదు. 7వ రోజు వస్తే ఉద్యోగం పోతే వాళ్ళు మళ్ళీ దిక్కు చిప్పబడుతుంది తిరిగాల్సింది. మనం అట్లా మనం ఇటువంటి మాధ్యాలు నిర్ణయం తట్టుకోవడానికి తిరిగినే మనం కొంత పొదుపు పెట్టుకుంటాం, అవసరమైతే వాడుకునే ప్రయత్నం చేస్తాం. అందుకని మనదేమో పొదుపరి సంసారం మన పార్టీది. బంగారం రేటు పెరిగినా తగ్గినా మనం దాన్ని బట్టే, అంటే వంగుతీలు వైష్ణవం అంటాం. ఇంకోటి తెలంగాణలో సాగుతుంది పటేల బొర్ర వంకర అంటే అంబడి కారకుడు దుర్గా అంటాం. మనం ఏం చేస్తాం అంటే మంచం ఉంటే కాలుతాం, మనం కాళ్ళు నడిచేస్తాం. కొందరు ఏం చేస్తారంటే మంచం కన్నా ఎక్కుంటే కాళ్ళు నడికేద్దామని ప్రయత్నం చేస్తాం, నడిచేస్తున్నామని ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్పలేము. కానీ విదేశాలకు మనకు బంగారం పట్ల చూసే చూపు డిఫరెంట్ గా ఉన్నది. వాళ్ళు పెట్టుబడి వస్తారు, మనం సెంటిమెంట్ అంటున్నాం. సెంటిమెంట్ గెలుస్తుంది, పెట్టుబడి ఓడిపోతుంది. రైట్ శ్రీనివాస్ గారు, ఒకటి అంటే పెళ్ళిళ్ళు వివాహాలు అవుతున్నాయి, రాబోతున్నది అక్షయ తృతీయ కూడా రాబోతుంది. అంటే ఈ నేపథ్యంలో మీకున్నటువంటి అంచనాల ప్రకారం గతంలో కూడా చాలాసార్లు పెరిగాయి, కానీ ఈసారి రికార్డు ఇస్తాయి. సో ఈసారి లావాదేవీలు పెరిగే అవకాశం ఉందంటారా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ ముందు పెట్టుకుంటారు ఎంత కొందాం లేకపోతే, కానీ ఇప్పుడు దానికి పెరిగినటువంటి పరిస్థితి, సో ఆ గ్రామంలోనే తీసుకుంటారా, అంటే ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఈ మధ్యకాలంలో ఒక 20% పెరిగింది. లక్ష రూపాయలు అంటే యావరేజ్గా ఒక 20,000 రూపీస్ పెరిగినట్టుంది కదా. ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బేరీజ్ వేసుకుంటే 20 to 30,000 నేను అనుకోవడం. అయితే అప్రాక్సిమేట్గా కొనుగోలు శక్తి తగ్గినప్పటికీ కూడా క్రయ విక్రయాల్లో పెద్దగా తేడా ఏం రాదు. అంటే కొంచెమైనా అదొక సెంటిమెంట్ని తీసుకొచ్చింది కాబట్టి అక్షయ తృతీయ రోజు కొనాలనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా కొంటారు. అంటే ఒక 2 గ్రాములు తీసుకొని ఒక గ్రామ్ కొంటారు, కానీ కొనడం మాత్రం ఆపరు. అదే చెప్పిన కదా, వాల్యూమ్లో మనకు బిజినెస్ వాల్యూమ్లో టర్నోవర్ పెద్దగా పెరగకపోవచ్చు, టర్నోవర్ పెద్దగా పెరగదు. ఇప్పుడు 2 గ్రాములు కొనుక్కునేటోడు 1 గ్రాము కొనుక్కుంటాడు అంతే తప్ప, కానీ కొనుగోళ్ళు మాత్రం ఆగం. మీరు ఈరోజు మార్కెట్లో ఫుడ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ అందరిది మారిపోయింది. ఈ కరోనా తర్వాత చెప్తున్నారు కదా, రామ్మోహన్ గారు చెప్తున్నట్టు స్విగ్గీ, జొమాటో వీళ్ళందరూ వచ్చిండ్రు.
అసలు ఇంతమంది సర్వైవ్ అవుతున్నారు, ఎట్లా సర్వైవ్ అవుతున్నారు? అసలు ఈ సిస్టమే లేదు మన దగ్గర. అట్లనే బంగారు ధర పెరిగినప్పుడు కొనుగోలు శక్తి తగ్గినా కూడా కొనుగోళ్ళు మాత్రం తగ్గవు. అంటే ఇంకోటి అంటే వెండి కూడా దీంతో పాటు పెరిగింది. అంటే నాదొక చిన్న డౌట్ ఏంటంటే ప్రధానంగా అంటే మనం తీసుకుంటాం బిస్కెట్ బంగారం అంటారు. సో దానికి ఇప్పుడు నార్మల్ రెడీగా చేసి ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్ మనం కొంత నెలల వారీగా కట్టడం లేకపోతే డైరెక్ట్గా తీసుకోవడం చేస్తుంటారు. సో దీనికి ఏమైనా ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి అంటారు? ఈ రేటు మీరు దేనికి అంటున్నారు? అంటే ప్రధానంగా అంటే నగ చేసి ఉంటుంది ఆర్నమెంటల్, దాంట్లో 8 to 10% కాపర్ ఉంటుంది. 8 to 10% కాపర్ ఉంటుంది ఆర్నమెంటల్ దానికి చేసినందుకు. ఇప్పుడు అందుకే ఇంతకు ముందు ఉండే రాగి అనేది ఇప్పుడు 24 క్యారెట్స్ 22 క్యారెట్స్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా హాల్మార్క్ అనేది వచ్చింది కాబట్టి ఆ స్టాంప్ వేస్తే కొన్న తర్వాత ముడి బంగారం 100% ఉంటుంది, ఇది 100% ఉండదు. సో ఈ బంగారు ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఆర్నమెంటల్ వాల్యూ మీకు ఏదైతే వాళ్ళు తయారు చేసినటువంటి మేకింగ్ ఛార్జెస్ అవి తీసేసి యాస్టీస్గా మీకు వస్తుంది, ఆ ప్రాబ్లం లేదు. రైట్. రామ్మోహన్ గారు, ఒకటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే అంటే ప్రధానంగా జీడిపి పెరుగుతుంది, దేశ గ్రోత్ చాలా బాగుంది, అద్భుతంగా ఉందని చెప్తున్నాయి పార్టీలన్నీ కూడా. సో ప్రధాన కేంద్రం కూడా చెప్తుంది. కానీ ఇక్కడ ఈ ద్రవ్యోల్బణం లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాలు కొన్ని ఉన్నాయి, లేకపోతే దేశాల మధ్య ఈ ప్రభావాలు కనిపిస్తున్నాయి. సో దీని మీద ప్రభావం ఏముంటుంది అంటారా? అంటే ఈ స్థాయిలో మనం జీడిపి చెప్పుకుంటున్నాం, సో అంటే ఎక్కడ ప్రభావం కనిపించలేదు, ధరల్లో మాత్రం హెచ్చుతగ్గులు పెరుగుతూనే ఉంది. ఖచ్చితంగా విరుగుడు వరకే అనుకున్నాం కానీ కొద్ది రోజులు పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. కానీ మీరు అన్నట్లు బంగారం ధరలో గ్రాఫ్ కొంచెమే తగ్గుతుంది, అంటే 10 పెరిగితే ఒక 2 తగ్గుతుంది తప్ప పెరగటం అనేది తగ్గలేదని నా ఉద్దేశం. మిగతా వస్తువులు అట్లే అన్ని పెరుగుతూనే ఉన్నాయి, ప్రతిదీ కూడా పెరుగుతాయి కానీ తగ్గట్లేదు. చైనా టైప్ కొన్నిసార్లు ఆహార ఉత్పత్తులు ఉన్నాయనుకోండి ప్రతిరోజు పెరుగుతున్నాయి కదా. మీరు ఒకసారి నాకు మొన్న చూస్తుంటే మా నాన్నగారు దాచిపెట్టిన కిరాణా షాప్ తీసుకొచ్చింది 3 రూపాయలకు కందిపప్పు, ఇంకా ఇంత పాతది కాదు, కందిపప్పు కిలో 3 రూపాయలు ఇట్లా దొరికింది. ఆ లిస్ట్ దొరికితే మనకు మంచి నూనె, అప్పుడు సన్ఫ్లవర్ రాలే, మంచి నూనె ఇట్లా అనే దొరికితే నాకు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఏం కాదంటున్నాను, నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మనకు కెనరా టిఫిన్ రూమ్ అని మన సుందరం ఉండే. నేను చదువుకునేటప్పుడు 10 పైసలు ఇడ్లీ, మన 25 పైసలు దోశ. ఇవాళ 25 రూపాయల దోశ చూస్తుంది కదా, అంతే కదా. విలువ పెరిగితే రూపాయల విలువ మారిందంటే తప్ప వస్తువు విలువ మారి చెప్తాను. బంగారంలో ఇప్పుడు పాత బంగారం ఉంచుకుంటున్నారా పెద్ద నేరం అన్నట్టు ఈ షాపులో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఇద్దరు కనుక పాత బంగారం మేరీ బంగారం ఇప్పటికీ అంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి 22 క్యారెట్ బంగారం, రెండోది మనకు అంతకుముందు మొదటి 24 క్యారెట్ బంగారం, బిస్కెట్ బంగారం 22. ఇంకోటి వజ్రాలలో 18 క్యారెట్లే ఉంటాయి. వజ్రాల బంగారం మీకు వజ్రాలు పొదగాలంటే ఇంకా అంతకంటే తక్కువ నాణ్యత ఉండాలి, అంటే కలిసి ఎక్కువ ఉండాలి, రాగి ఎక్కువ కదా, లేకపోతే వజ్రం పొదగదండి. వజ్రాలు పెట్టి 18 క్యారెట్స్. కానీ ఇప్పుడు గతంలో నాకు మోసం లేదంటున్నా. అంటే మన ఏదో మనకు సినిమా ఉంది కదా బ్రహ్మానందం రెడ్డి, బస్సు ఐటీఎం రా మొత్తం బంగారం అంతా నీళ్ళని ముంచి ఇనుములు తీస్తారు కదా, అసలు లేదు. ఇప్పుడు నేను ఒకటి ఏంటంటే హల్మార్క్ వచ్చిన తర్వాత మనకు గ్యారంటీ బంగారం పెరిగింది, మంచి చెప్తాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనకు అడ్డుకు అమ్ముకున్నామని చెప్పి. ఇంకోటి ఏంటంటే బంగారం ఉంటే చేతిలో డబ్బు ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఏటీఎంలు ఇవన్నీ రాకముందుకు వేరు, కానీ ఏటీఎంలు వచ్చినాక మనం కూడా పోయి తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్ వచ్చినాక మన జేబులో బ్యాంకులో డబ్బు ఉంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే ఈ బంగారం ఉంటే డబ్బులు ఉన్నట్టే లెక్క అని మనం భావిస్తాం కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ ద్రవ్యోల్బణం పెరిగే క్రమంలో బంగారం సేఫ్ సైడ్ మనకు పెట్టుబడి, అర్ధరాత్రి అయినా డబ్బులు చేతిలో ఉన్నట్టు డబ్బులు వస్తాయి. ఎక్కడైనా 10 రూపాయలు తక్కువ ఉంటే పోతుంది అని ఒక మాట వచ్చింది. ఇంకా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకోమని పెద్ద ఎత్తున అన్ని జ్యువెలరీ షాపులు ప్రయత్నం చేస్తున్నాయి. దానికి మనకి మూల కారణం శ్రీనివాస్ గారు చెప్పాలి. పాత బంగారం ఉంచుకుంటున్నారు మీ ఇంట్లో, కొత్త చేసుకోమని. కానీ కొత్త ట్రెండ్ వచ్చింది రాజశేఖర్ గారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఆ వెండి మీద బంగారు పూత పూసి చాలా భారీ ఆభరణాలు పెట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే నాకు రోజ్ గోల్డ్ అని వచ్చింది ఇప్పుడు ఈ మధ్య. గోల్డ్ లో నాకు ఆ పాత పసుపచ్చ బంగారం అనిపిస్తుంది. రోజ్ గోల్డ్ అని వచ్చింది, ఎరుపు ఉంటుంది, అది బంగారమైనా అనిపిస్తుంటది. అంటే చాలా పెద్ద భారీ వస్తువు వేసుకుంటున్నారు. అది బంగారమే కావచ్చు, బంగారం కాదని నేను అంటాను. కానీ
అంతా వచ్చేసింది. అంటే రోజు గోల్డ్ అనగానే మనకు రాగి పైన రాగి కలర్లో ఉంటుంది కనపడుతుంది. అందుకని ఇవన్నీ చూస్తే బంగారం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలని అవుతున్నది, ఎక్కడ తగ్గేది లేదనుకుంటున్నారు. అట్లాగే భవిష్యత్తు పెట్టుబడికి భావించే చాలా మంది మధ్యతరగతి లేకుంటే పేదలు కూడా ఎంతో కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఈ వ్యాపారానికి దోకా లేదని నేను అంటున్నాను. ఎంత పెరిగినా దోకా లేదు, కొనుక్కుంటూనే ఉంటారు. కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు అప్పుడు మన షాప్ లో ఎంత అప్పుడు పోయింది అని శ్రీనివాస్ గారికి ఎస్ సార్. రామ్మోహన్ గారు ఇందాక మాట్లాడుతూ శ్రీనివాసరావు గారికి పాత బంగారం గురించి మాట్లాడు, ఒకసారి అడిగి మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను. పాత బంగారం గురించి అడిగాను. ఎస్ చెప్పాలి సార్, విన్నారా రామ్మోహన్ గారు చెప్పింది? మరి ఒకసారి రిపీట్ చేయండి సార్. బంగారం పాతది కొత్తదని ఏం లేదండి. పాతకాలంలో ఏంటంటే 10 గ్రామ్స్ తీసుకు 10 గ్రామ్స్ గోల్డ్లో 10% రాగి కలిపి తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోయిందంటే దాన్ని 24 క్యారెట్స్ అయితే 100% ప్యూర్ గోల్డ్, 22 క్యారెట్స్ అయితే దాంట్లో ఆర్నమెంటల్ గోల్డ్ అని అంటున్నారు అనమాట. ఇప్పుడు హాల్మార్క్ వచ్చేసిన తర్వాత ఈ 22 క్యారెట్స్ గోల్డ్ను మీరు తీసుకెళ్ళి ఏ షాప్లోకి తీసుకెళ్ళినా కూడా అంతటా కూడా మీకు మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ అవన్నీ తీసేసి యూ విల్ గెట్ ద ప్రైస్ అంతే. ఇక అంతకంటే డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఏమంటే వ్యాపారస్తులు తమ వ్యాపారం కోసం డిఫరెంట్ స్లోగన్స్తోని బయటకు వస్తుంటారు తప్ప. కానీ అంటే తక్కువకి ఇస్తామని అంటే ఇది ఈ ప్రాపగండా కూడా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. అంటే డిఫరెన్స్ ఉంటుంది ఈ షాప్కి ఆ షాప్కి, లేకపోతే ఈ మాల్కి ఆ మాల్కి. అన్నీ ఇప్పుడు ఏదైనా కూడా 10 రూపాయల వస్తువు 9 రూపాయలకి ఎవరు ఇవ్వరండి. అది అందులో ఏదో ఒక మెలికే ఉంటుంది అంతే తప్ప. కానీ వ్యాపారస్తులు వ్యాపారాన్ని పెంచుకోవడానికి భిన్నమైనటువంటి ప్రకటనలతో వస్తుంటారు. కానీ ఎవ్వరు కూడా ఎక్కడ కూడా తక్కువ ధరకు వస్తుంది అంటే ఖచ్చితంగా అది మోసంగానే చూడాలి, మోసంగానే భావించాలి తప్ప. కానీ ఏ వస్తువు కూడా దాని ఒరిజినల్ ప్రైస్ నుంచి తక్కువ ప్రైస్కి ఎవ్వరు కూడా ఏ వ్యాపారస్తుడు కూడా తను తక్కువగా అమ్ముకోడు. అంటే ఇంకొకటి అంటే పాత బంగారాన్ని కొనడానికి మన ప్రకటనలు కూడా చూస్తూ ఉంటాం. పాత బంగారం మేము విడిపిస్తాం సో ఉన్న ప్రైస్కి, ఇట్లాంటి ప్రకటనలు చూస్తూ ఉంటాం. ఎందుకు ఫైనాన్షియల్ కంపెనీస్ ఏమంటే ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఇలా గోల్డ్ బేస్డ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమంటే ఈ మార్కెట్ టెండెన్సీ చూసుకొని ఒకరు 10 గ్రామ్స్కి ₹1,00,000 మార్కెట్ వాల్యూ ఉంటే అది ఆర్నమెంట్ అదంతా దాంట్లో ఉన్నటువంటి రాళ్ళు అవన్నీ తీసేసి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ తీసేసి 60% ఎంత ఎవరైనా ఇస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వ్యాపారం నడవడానికి ఇలా మార్కెట్ చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఇంకొకరు SBI వాళ్ళు సపోజ్ 50% ఇచ్చింది అనుకోండి, ప్రైవేట్ బ్యాంకర్స్ 60% ఇస్తారు, ప్రైవేట్ ఫైనాన్షియర్స్ ఒకరు 65%, ఒకరు 70% ఉన్న గోల్డ్ మీద ఇచ్చేసి వాళ్ళు నియంత్రణ ఎవ్రీ మంత్ నీకు కాల్ చేస్తారు, ఏమైంది వడ్డీ ఇవ్వలే అని. వడ్డీ పెరిగిపోయింది ఉన్న వస్తువు కంటే, దాన్ని నమ్మితే వచ్చేటంత డబ్బు, దాన్ని నమ్మితే ఏదైతే వడ్డీ అసలు వస్తుందో వాళ్ళకి తెలుస్తుందో వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రకటనలు చేస్తారు తప్ప ఎవ్వరు కూడా ఎక్కడ కూడా దాని విలువను కంటే ఎక్కువ మొత్తం ఇవ్వడం అట్లాంటిది అయితే జరగదు. రైట్. రామ్మోహన్ గారు ఏమంటారు అంటే ప్రధానంగా ఆయనకు ఒక బిజినెస్ లెక్కలకు సంబంధించి ఏం జరుగుతుందని చెప్పారు, మీరేమంటారు? దానికి ఆధారంగా జాబ్ చేస్తారు. వాళ్ళు చెప్పింది కరెక్టే. కానీ ఇప్పుడు 2 రకాల తాకట్లు ఉంటాయి. ఒకటేమో భూమి తాకట్టు, భూమి అనేది యాజమాన్య హక్కులు నిర్దేశించడం కానీ చాలా ఇబ్బందులు కనుక. రెండోది ఇల్లు తాకట్టు. ఉదాహరణకు బ్యాంకులన్నీ కూడా నువ్వు ఇల్లు కట్టుకుంటా అంటే డబ్బులు ఇస్తాయి కదా, ఇల్లు కట్టుకుంటా అంటే ఇల్లు దాన్ని తీసుకుపోరాదు కదా. అంటే ఇప్పుడు అది కూడా కంటెంట్ ఆంధ్రప్రదేశ్ వచ్చినాయి కానీ చెప్తున్నాం, జనరల్గా ఇంటికి ఇస్తాయి. రెండోది కార్ లాంటి లోన్లు ఇస్తాయి, కార్ లాంటి. ఎందుకంటే కార్ను వాళ్ళు తీసుకెళ్ళవచ్చు, పెట్టుకోవచ్చు. అందుకని వాళ్ళ బ్యాంకు మనకి ఏంటంటే గోల్డ్ బ్యాంక్ అంటే గోల్డ్ లోన్ ఇచ్చే బ్యాంక్ ఎట్లా పెరిగినాయి అంటే ఫైనాన్షియల్ పెరిగినాయి అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆస్తి వాళ్ళ దగ్గర ఉండిపోతుంది, బంగారము వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. ఏమన్నా ఉంటే 3 నోటీసులు ఇస్తారు, అని పడేస్తారు, అంటే ఇంకేం లేదు. కనుక మిగతా అన్నిటికంటే సేఫెస్ట్ మన ఆర్థిక వ్యాపారం ఏమైందంటే గోల్డ్ లోన్ ఇవ్వడం అయింది కదా. గోల్డ్ లోన్ తీసుకోవడానికి బ్యాంకులు అయితే కొనైతే ఫైనాన్స్ అయితే 80% దాకా ఇస్తున్నారు నాకు తెలిసి. కొనైతే ముత్తూట్ రకరకాలు ఉన్నాయి కానీ 80% దాకా ఇస్తున్నారు. కనుక దీని ఏంటంటే వాళ్ళ దగ్గరే డబ్బులు ఇస్తే మళ్ళీ వెతకాల్సిన అవసరం లేదు. అక్కడ పోయి మరి ఆ పేరు భూమి అంటే భూమి అమ్ముకోవాలా, ఇల్లు అమ్ముకోవాలా అనే కాకుండా ఆ బంగారం వీడి దగ్గరే ఉంటుంది కనుక చూస్తారు. ఇంకోటి ఏంటంటే దీనిలో ఒక సేఫ్టీ ఏంటంటే బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది. వడ్డీ ఎట్లా పెరుగుతుంటుందో, వడ్డీ కనుక వాళ్ళు వడ్డీ కట్టకపోతే వడ్డీ డబ్బులతో కలుపుకొని ఎట్లా పెరుగుతుందో వడ్డీకి తగ్గట్టు బంగారం రేటు కూడా పెరుగుతుంది. కనుక బంగారం తాకట్టు పెట్టుకునే వ్యాపారం చాలా 3 పూలు 6 నడుస్తూనే ఉంటుంది. నాకు ఇప్పటికీ నాకు శ్రీనివాస్ గారు చెప్పలే కానీ
నాకు సమాధానం బాగా అనిపిస్తుంది. ఇలాంటి ఈ పాత బంగారం పట్ల మనకి ఏవైతే షాపులు ఉన్నాయో అది తీసుకొని అంతకంటే 10 గ్రాములు ఎక్కువ ఇస్తా అంటున్నారు. ఎందుకు అంతకు ఎట్లా ఇస్తా అంటున్నారు? మీరు పాత బంగారం ఇవ్వండి, అంతకంటే 10 గ్రాముల బంగారం. శ్రీనివాస్ గారు ఏమంటారు? అంటే ఆయనకి క్లారిఫై కాలేదు. అంటే నేను ఆ ప్రకటన అట్లాంటి ప్రకటనలు వినలేదు. ఎందుకు ఇస్తారో మరి నాకు కూడా తెలియదు. ఇప్పుడు నెట్వర్త్ అంతే ఉన్న తర్వాత దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తాం అనేటువంటిది నాకు కూడా ఐడియా లేదు. 10 గ్రాములు ఎక్స్ట్రా ఇస్తామని, 10 గ్రాములు ఎక్స్ట్రా ఇస్తాను అంటే ఇప్పుడు 100 గ్రాములకు 10 గ్రాములు ఎక్కువ ఇస్తామని. 100కి 10 అంటే 10% గ్రామ్ 100% కాదు సార్, 100 గ్రాములకు 10%. అదే 10%. 10 గ్రాములకు 1 గ్రామ్, 10 గ్రాములు తీసుకురండి పాత బంగారం, 1 గ్రాము ఎక్కువ ఇస్తాం మీకు అంటున్నారు. అంటే మరి ఈ గ్రాము కొత్త బంగారం అంటే నేను అనుకోవడము అని రామ్మోహన్ రావు గారు, నేను అనుకోవడం ఏంటంటే ఈ 10% అప్పుడు ప్యూరిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇది హాల్మార్క్లో వాళ్ళకి అట్లా కలిసి వస్తుందేమో, అందుకే 10% యాడ్ చేసి ఇస్తా ఉన్నారు. కరెక్ట్, అది కావాలి. ఎందుకంటే ఆ పాత దానిలో కల్తీ తక్కువ ఉంటుంది. ఇంకోటి ఉంటుంది, పాత దానిలో మనకు స్వర్ణకాలంతో చేసుకున్న దానిలో కొంత కల్తీ అసలు అందుకని కదా స్వర్ణకాలం మీద కుల మీద వ్యతిరేకత. కానీ ఏముంది ఏమో ఒక సామెత ఉందంటే కల్తీ లేకుండా బంగారం రాదంట. అంటే వాళ్ళు కూడా ఏమంటారంటే కల్తీ చేయకుండా బంగారం ఆభరణం తయారు కాదు. నిజంగా ఇప్పుడు 22 చేస్తేనే అవుతుంది, ఇప్పుడు కాదు కదా. కానీ కొన్ని పాత పుస్తకాలు చూడండి మీకు తెల్లగా ఉంటాయి. అంటే అలా రామ్మోహన్ రావు గారు అంటే ఇప్పుడు ఏమైనా అంటే స్వర్ణకారులకి అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఆర్మల్స్ రెడీగా ఉంటాయి కాబట్టి వెళ్ళి కొనుక్కుంటాం మనకు కావాల్సినటువంటి సైజులో నచ్చింది డిజైన్ ఇవన్నీ కూడా. సో దీనికి డిఫరెన్స్ అంటే ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా ఆ కళాకారుల పైన? చాలా ఉందండి. స్వర్ణకారులు పునాది పోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఇంకోటి స్వర్ణకారులు కూడా ఇప్పుడు తయారు చేస్తలేరు సార్, గతంలో అంత నిశ్చయం చేస్తలేరు. పెడుతున్నారు మొత్తం చూపెట్టి వాళ్ళే తీసుకొని వస్తుంది. రెడీమేడ్ వాళ్ళు చేసేది కూడా రెడీమేడ్ ఇస్తున్నారు. కొందరు ఇంకా సాంప్రదాయంగా మాకు చేయించాలి మీరు చేయించుకోవాలి అనే వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ప్రధానంగా గ్రామీణ వృత్తులు ఇంక్లూడింగ్ స్వర్ణకారులతో పడిపోతున్నాయి. వాళ్ళందరూ ఆధునికంగా ఇప్పుడు దీన్ని తీసుకొస్తారు. ఇంకొక మాట చెప్పండి, ఇప్పుడు మిషన్ తో తయారవుతున్నాయి ఇప్పుడు అన్ని కూడా, ఏది ఇప్పుడు మన ఆభరణాలన్నీ కూడా. అందుకని ఏమవుతుందంటే మనకి ఇష్టమైన డిజైన్లలో మనం తీసుకోవచ్చు. 100 ఉంటే గతంలో కాదు, మనం స్వర్ణకారులు చేసిందే లెక్క, కళాకారులు లాగా ఉండేవాళ్ళు స్వర్ణకారులు, కానీ వాళ్ళు చేసిందే లెక్క. కానీ గ్రామీణ వృత్తులు మెల్లమెల్ల పునాడిపోయి అందరూ కూడా రెడీమేడ్ పోతున్నారు. అంతేందుకు విశ్వబ్రాహ్మణ 5 కులాలు ఉంటాయి. మన కంసారి కానీ వడ్రంగి కానీ లేకపోతే తులసి కానీ స్వర్ణకారులు కానీ ఈ 5 కులాలు ఏవైతున్నాయో ఇప్పుడు అందరూ కూడా రెడీమేడ్కే పోతున్నారు. ఇప్పుడు మీరు వడ్లాయన ఇంటి దగ్గర ఎవరు చేస్తలేదు, ఒక కంపెనీలో చేరడం, ఆ 100 కోట్ల మంది తయారు చేయడం, అమ్మేసుకోవడం. అక్కడి నుంచి ఇంటి దగ్గర ఉంటే ఒక్కడు కూడా రాదు. కానీ వ్యాపారం జరగాలంటే అక్కడికి పోతే కూలి పని చేస్తున్నాడు, తన రోజువారీ కూలి తెచ్చేసుకుంటున్నాడు. అట్లా కూడా వృత్తులు మారుతున్నాయి. అంటే ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తి చేస్తున్నారు. ఇప్పుడు మంగళ షాపులని మంగళవాడే కావు. రైట్, ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం, ఫైనల్ మనం కంక్లూడ్ చేద్దాం. ప్రధానంగా ఒకటి అంటే లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వారికి, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 1,00,000 పెరిగింది, సో తగ్గొచ్చు పెరగొచ్చు, కానీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది అన్నటువంటి ఒక అంచనా ఉంది. అంటే గతంతో పోల్చుకుంటే కనుక, ఎందుకంటే పెరుగుతూనే ఉంది, అన్ని ధరలు కూడా పెరుగుతున్నాయి. సో లాంగ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వారికి బంగారం కొనాల్సినటువంటి సమయం అంటారా, కొనుక్కోవచ్చు అంటారా, వారికి భరోసా ఉందంటారా? ఏ బంగారం అయినా, వెండి అయినా, లేకపోతే భూమి అయినా కంటిన్యూస్గా రాడికల్ చేంజెస్ ఉన్నప్పుడు, ఈరోజు ఒక రేటు, రేపు ఒక రేటు, ఎల్లుండి ఒక రేటు, అట్లా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చేయకూడదు. అది స్థిరత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈరోజు స్తబ్దుగా ఉంది, రేట్లు ఎవరు తక్కువకి ఇవ్వట్లేదు, అట్లా అని చెప్పి పెరగటం లేదు. అట్లా ఈ విధంగా స్తబ్దుగా ఉన్నప్పుడు దానికి ఒక స్థిరత్వం చేకూరినప్పుడు కొనుక్కున్నప్పుడు అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అది సరైన సమయం. అంతేగాని రోజువారీ పెరుగుదల జరుగుతున్న క్రమంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే మళ్ళొకసారి నేను చెప్తున్నా పెరుగుతుందేమో కానీ మళ్ళీ తగ్గుతుంది. ఏదైతే డెఫినెట్గా అది జరుగుతుంది. ఈరోజు పెరిగినటువంటి అంటే ఇది మళ్ళీ 20,000కో 30,000కో 40,000కో వెళ్ళకపోయినా కూడా ఈరోజు 1,10,000 అయింది. నేను అనుకుంటున్నా సమీప భవిష్యత్తులో 1,02,000 రూపాయలు అయ్యింది. సమీప భవిష్యత్తులో ఇది మళ్ళీ 90,000కో 80,000కో వస్తుంది. 2 లక్షలు కూడా అయిపోవచ్చు అన్నటువంటి ఒక అదే అంటే ఆ ట్రాన్స్లో ఉంటారు ఆ జనాలు, ఆ ట్రాన్స్లోకి వచ్చేస్తారు. ఇట్లా పెరుగుతుంది అని చెప్పి డబ్బులు తెచ్చిపెట్టుకొని, అంటే తన దగ్గర లేకపోయినా కూడా తెచ్చిపెట్టేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఎవ్వరు కూడా పెట్టుబడి పెట్టి కొనాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. అట్లా పెట్టకుండా ఏం చెప్తారు శ్రీనివాస్? అదే చెప్తున్నా నేను. అంటే రాడికల్ చేంజెస్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు.
గ్రాడ్యువల్ గ్రోత్నే ఎప్పుడైనా మనం యాక్సెప్ట్ చేయాలి దేంట్లోనైనా. రైట్ 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 రామ్మోహన్ రావు గారు ఫైనల్గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు కొనొద్దు అంటారు. అంతే అంతే. ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు మార్కెట్ ఫ్లక్చువేషన్ లో కొనొద్దు, ఒక స్థిరత్వం ఏర్పడితే కొనుక్కుంటే కరెక్ట్ అని అంటారు. కరెక్ట్. ఎస్, ఫైనల్ కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు. అది మార్కెట్ ఫ్లక్చువేషన్ లో ఉన్నప్పుడు రోజు రోజు మారుతుంటే వేలం పాటలాగా మారుతుంటే కొనుక్కోవద్దు. Right. ఒక రకంగా ఫ్లక్చువేషన్ పోయి స్థిరత్వానికి వచ్చినప్పుడు కొనుక్కుంటే కరెక్ట్ అంటున్నాం. కానీ కొందరు కొంటారు, వాళ్ళు నష్టమేం పోరు. 4 రోజుల తర్వాత అని వాళ్ళకి తగ్గినా కూడా ముందుకే పోతుంది. కనుక ఇవాళ 1,00,000 కొనుక్కున్నాం, మనకు 95,000 అయింది అని నష్టం లేదు. రేపు 1,00,000 అయ్యే కష్టమైతే ఉంటుంది. కనుక ఆ రోజు అంటే మన దగ్గర వస్తువు ఉన్నంతసేపు ఆ నష్టం లావు మనకేం నష్టం? వస్తువు మన దగ్గరనే ఉన్నది, దాని విలువ కృత్రిమ విలువ మారుతుంది. అక్కడ కృత్రిమ విలువ రియల్ ఎస్టేట్ ఇది కూడా కృత్రిమ విలువ మారుతుంది కనుక దానికి నష్టం లేదు. అంతిమంగా మాత్రం మనం రీచ్ అవుతాం, ఆ గోల్ రీచ్ అవుతాం నేను అనుకుంటున్నాను. కొనుక్కుంటే కూడా తప్పులేదు అవుతున్నాను. రైట్ థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, శ్రీనివాసరావు గారు, మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రధానంగా చూస్తున్నాం అంటే రేట్లు పెరుగుదల లేకపోతే తరుగుదల, పెరుగుడు విరుగుడు కొరకే అంటే చూసి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం ఈ టైంలో కొంచెం ఆచితూచి ఎవరైనా కొనుగోలు చేద్దాం అనుకుంటే వెళ్ళాల్సిన సమయంగానే చెప్తున్నారు మనకి శ్రీనివాసరావు గారిని. లేకపోతే ప్రధానంగా శ్రీనివాసరావు గారు చెప్తున్నటువంటి అంశాలు చూసుకుంటే కనుక కొంచెం ఆగితే బెటర్. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మారుతూ ఉంటాయి, భవిష్యత్తులో మార్పులు రావచ్చు, అప్పుడు కొనడం అనేది బెటర్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ రామ్మోహన్ గారు కూడా దాదాపుగా ఏకీభవిస్తున్నారు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో. రేపటి డిబేట్ పాయింట్లో మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు న్యూస్.